హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముల్లంగి పరోటా ఎలా చేయాలో చూపిపోతున్నాను ఫ్రెండ్స్. మీకు చేదుగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్. సో అది ఎలా ఏంటి వచ్చేసేయండి. సో ముల్లంగి పరోటాకి ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని మొత్తం ప్రిపరేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇలా ముల్లంగి వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అండ్ కొత్తిమీర, ఇప్పుడు ఇదే వేసుకొని మనము పిండి తడిపేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేయొద్దు. ఫస్ట్ టైట్గా పిండుకొని తురిమేసాను అనమాట మొత్తము. సో ఇలా వేసేసాను కదా. ఇప్పుడు మనము కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సో ఫస్ట్ వాటర్ పోయొద్దు ఫ్రెండ్స్. దీంతోనే మొత్తం మనము దీంట్లో వాటర్ ఉంటాయి కదా, సో దాంతోనే మిక్స్ చేశాక పడితే వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పసుపు, సాల్ట్ తగినంత, కారం అండ్ గరం మసాలా అండ్ అజ్వైన్ తీసేసారు, ఓమా అంటారు కదా, అది కొంచెం దంచి వేసేసారు కట్ చేసి. అండ్ నేను 2 పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. సో చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మంచిగా మనం దీంతోనే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వాటర్ అవసరం పడితే వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంతోనే మనకి ఇట్లా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్, బాల్స్ వచ్చేస్తున్నాయి. సో ఇలా తడుపుకొని ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసి దాన్ని అజ్జేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ. ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను రాయితా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కాకపోతే కొంచెం పెప్పర్ కూడా వేసుకున్నాను. బయట చల్లగా ఉంది కదా, సో కోల్డ్ కావద్దని కొంచెం రాయితీలో పెప్పర్ కూడా వేసేసుకున్నాను. సో ఇలా తీసుకొని సో ఇలా బాల్స్ చేశాక మనం బెల్లం చేసుకుందాం. సో ఇలా అతుక్కుపోతుంటే కొద్దిగా పొడి పిండి వేసుకోవాలి.
ముల్లంగి పరాటా రెడీ. మెల్లిగా తీసుకుంటూ వేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారా పరోటా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? టేస్ట్ అయితే సూపర్. రైతాలా తీసుకోవచ్చు ఇది. సో మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. ట్రై చేయండి.